ఫ్రెండ్స్, మనకి సంసారం పైన మోహము మమకారము పోనిదే ఆ భగవంతుడిపై ప్రేమ భక్తి కలగదు. ఇది అర్థం కావాలంటే మీరు ఈ స్టోరీని వినాల్సిందే. స్టోరీ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక స్వామీజీ ఉండేవాడు. అతను ఎంతో మహాత్ముడు. అదే గ్రామంలో ఆ స్వామీజీకి ఒక ధనికుడు పరిచయమయ్యాడు. ఆ ధనికుడికి ఆ స్వామీజీ ఎన్నో విధాలుగా వైరాగ్యాన్ని బోధించాడు. నీకు షష్ఠి పూర్తయింది కదా, ఇకనైనా ఆశ్రమానికి వచ్చి నీ శేష జీవితాన్ని భగవంతుడి సేవకు వినియోగించి ధన్యుడివికా అని చెప్తాడు ఆ స్వామీజీ. అప్పుడు స్వామి, ఆడపిల్లలిద్దరికీ పెళ్లి చేశాను, ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడికి కూడా పెళ్లి చేసి వస్తాను అని అంటాడు ఆ ధనికుడు. కొంతకాలానికి ఆ కొడుకు కూడా పెళ్ళైపోతుంది. అప్పుడు ఆ గ్రామానికి వచ్చిన స్వామీజీ, నాయనా ఇప్పుడైనా ఆశ్రమానికి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ధనికుడు, స్వామి కొడుక్కు పిల్లాడు పుట్టాక వస్తాను అని అంటాడు. కొంతకాలానికి ఆ కొడుక్కి ఓ కొడుకు పుడతాడు. అప్పుడు ఆ స్వామి, నువ్వు కోరుకున్నట్లు నీకు మనవడు పుట్టాడు కదా, ఇకనైనా ఆశ్రమానికి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ధనికుడు, స్వామి మనుమడు లేకలేక కలిగాడు, వాడితో ముద్దు మురిపెం తీర్చుకుంటాను, వాడిని కొంచెం పెంచి పెద్ద చేసి వాడి వివాహం చేసి వస్తాను అని అంటాడు. కొంతకాలానికి అతని మనవడు పెద్దవుతాడు. అతడికి పెళ్ళవుతుంది. ఆ పెళ్లికి వచ్చిన స్వామీజీ, నాయనా నీ మనవడి పెళ్లి కూడా అయిపోయింది, ఇకనైనా ఆశ్రమానికి వస్తావా అని అంటాడు. అప్పుడు ఆ ధనికుడు, నా మనవడికి ఓ కొడుకు పుడితే చూడాలనుంది, వాడికి కొడుకు పుట్టాక వస్తాను అని అంటాడు. అలా మనవడికి కొడుకు పుట్టాక కూడా ఆ ధనికుడికి సంసారం పైన మమకారం చావదు. చివరికి ఆ ధనికుడు మరణిస్తాడు. ఓ రోజు తాతగారికి తద్దినం పెడుతున్నామని ఆ ధనికుడి మనుమడి కొడుకు ఆ స్వామీజీని ఇంటికి భిక్షకు పిలుస్తాడు. స్వామీజీ ఆ ధనికుడి ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటి వాకిట్లో ఒక కుక్క భౌ భౌమని మరుగుతూ ఉంటుంది. ఆ స్వామీజీ తన దివ్య దృష్టితో చూస్తాడు. ఆ కుక్క పూర్వజన్మలో ఆ ఇంటి యజమాని. అప్పుడు ఆ స్వామి కుక్కకు పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించి, ఓ కుక్క, గత జన్మలో నువ్వెవరో నీకు తెలుసా అని అడుగుతాడు. కుక్క, నాకు తెలియకేమి, నేను గత జన్మలో ఈ ఇంటి యజమాని అని చెప్తుంది. అప్పుడు ఆ స్వామీజీ కుక్కతో, ఇకనైనా ఆశ్రమానికి వస్తావా, భగవన్నామస్మరణ చేసుకొని తరించవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ కుక్క, స్వామి ఈ ఇంట్లో నా మనవలు వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఉన్నారు, ఈ ఇంట్లో దొంగలు పడినా చూసే దిక్కే లేరు, ఇప్పుడు ఎలా రమ్మంటారు అని అంటుంది. కొంతకాలానికి ఆ కుక్క చనిపోయి అదే ఇంట్లో ఎద్దై పుడుతుంది. ఒకసారి ఎవరో భక్తులు ఆ స్వామీజీని భిక్షకు పిలిస్తే ఆ గ్రామానికి వెళ్తాడు. భిక్ష చేసి వస్తూ ఆ ధనికుడి ఇంటికి వెళ్తాడు ఆ స్వామీజీ. ఎద్దుకు పూర్వజన్మ జ్ఞానమును ప్రసాదించి, ఓ ఎద్ద, నువ్వెవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఆ స్వామీజీ. స్వామి నాకు తెలియకేమి, గత జన్మలో ఈ ఇంటి యజమానిని, కుక్కను నేనే కదా అని అంటుంది ఆ ఎద్దు. గత జన్మలో కుక్కవై పుట్టావు, ఇప్పుడు ఎద్దై పుట్టావు, ఇకనైనా ఆశ్రమానికి రా అని అంటాడు ఆ స్వామీజీ. అప్పుడు ఆ ఎద్దు, స్వామి మా వాళ్ళు ఉన్న ఆస్తి ధనము అంతా పాడు చేశారు, 2 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది, నా ప్రక్క ఎద్దు సోమరిది, నేను లాగితేనే అది కాడిలాగదు, ఆ పొలం దున్నాలి, పంటలు పండించాలి, మా వాళ్ళ అప్పులు తీరాలి, కాబట్టి నేను ఇప్పుడు ఆశ్రమానికి రాను అని అంటుంది. సరే నీ ప్రారంధం అనేసి ఆ స్వామీజీ వెళ్ళిపోతాడు. కొంతకాలానికి ఆ ఎద్దుకు జబ్బు వచ్చి చనిపోతుంది. మళ్ళీ కొంతకాలానికి ఆ ఎద్దు ఒక త్రాచుపామై పుడుతుంది. ఆ ఇంట్లో తద్దినం పెడతారు. భిక్షకు పిలిస్తే ఆ ఇంటికి వెళ్తాడు ఆ స్వామీజీ. భిక్ష చేసిన తర్వాత పూజా గది వైపు చూస్తాడు. అక్కడ పూజా గదిలో ఒక ఇనప పెట్టె క్రింద ఒక త్రాచుపాము చుట్టుకొని పడి ఉండడం గమనిస్తాడు ఆ స్వామీజీ. ఆ త్రాచుపాముకి పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించి, గత జన్మలో నువ్వెవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఆ స్వామీజీ. ఓ నాకు తెలియకేమి, నేను గత జన్మలో ఎద్దుగా ఉంటిని, అంతకు ముందు జన్మలో కుక్కగా ఉంటిని, ఇంకా అంతకంటే ముందు జన్మలో ఈ ఇంటి యజమానిని అని చెబుతుంది ఆ పాము. నీవు కుక్కవై పుట్టినా ఎద్దై పుట్టినా ఇప్పుడు త్రాచుపామై పుట్టినా నీకు బుద్ధి రాలేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఆశ్రమానికి వస్తావా అని అడుగుతాడు ఆ స్వామీజీ. అప్పుడు ఆ పాము, స్వామి ఏం చేయమంటావు, మా వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు, మా వాళ్లకు ఇక మిగిలింది ఈ ఇనప పెట్టె ఒకటే, దీన్ని జాగ్రత్తగా కాపాడాలి, నేను ఆశ్రమానికి రాను అని అంటుంది. అప్పుడు ఆ స్వామీజీ, ఎన్ని జన్మలు మారినా
నీకు సంసారంపై మోహము మమకారము పోలేదు, సంసారంపై మోహం పోని వరకు నీకు భగవంతునిపై భక్తి కలగదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, మనం సంసారం పెట్టుకున్నా పర్వాలేదు, కానీ భగవంతుణ్ణి పట్టుకోవాలి. మనం సంసారంలో ఉండవచ్చు, కానీ సంసారం మనలో ఉండరాదు. మన భుజాలపై సంసారం ఉన్న బుద్ధిలో భగవంతుడు ఉండాలి. కానీ మన వ్యవహారం ఎలా ఉందంటే, మన భుజాలపైన భగవంతుని ఉంచుతున్నాం, బుద్ధిలో సంసారాన్ని పెడుతున్నాం. ఎప్పటి వరకైతే మనకు సంసారం పైన మోహము మమకారము పోదో అప్పటి వరకు ఆ భగవంతునిపై భక్తి కలగదు. ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తేనే మనం ఆ భగవంతుణ్ణి పట్టుకోగలం.